హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అంటే గర్భిణీ స్త్రీలు ఎంత వెయిట్ పెరగాలి అనేది చాలామంది అడిగారు. అంటే ఎంత వెయిట్ పెరిగితే బేబీ హెల్దీగా ఉన్నట్టయితే అడిగారు. అంటే బేబీ ఒక వెయిట్ కాదు, మీరు అంటే గర్భిణి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక గర్భిణీ స్త్రీలు ఎంత వెయిట్ పెరగాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో అయితే తెలుసుకుందాం, చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియోస్ అనేది చేస్తాను. మన ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా అన్ని ప్రెగ్నెన్సీ వీడియోసే ఉన్నాయండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఫస్ట్ నుంచి కూడా చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోస్ని లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ అని చేసి చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. సో ఆ సపోర్ట్ మీరు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు బరువు అనేది పెరుగుతారు. ఎందుకంటే మనకి కడుపులో ఉన్న శిశువు పెరిగే కొలది మీరైతే బరువు అనేది పెరుగుతారు. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్లు బట్టి కూడా బరువు అనేది పెరుగుతారు. ఈ రెండు రీజన్స్ వల్ల గర్భిణీ స్త్రీలు బరువు అనేది పెరుగుతారు. సో అది అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల అండ్ బేబీ బంపు, బేబీ గ్రోత్ వల్ల మీరు వెయిట్ గెయిన్ అనేది అవుతారు. సో అయితే ఇందులో వెయిట్ గెయిన్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో హెల్దీ వెయిట్ గెయిన్ అయితే పర్వాలేదు, కొంతమందికి ఓవర్ వెయిట్ అవుతారు, అది కొంచెం ప్రాబ్లం అనేది అవుతుంది. అయితే ఫస్ట్ హెల్దీ వెయిట్ గెయిన్ ఎంత అంటే మినిమము గర్భిణీ స్త్రీలు 10 నుంచి 15 కేజీలు వెయిట్ అనేది పెరగాలి. అంటే 10 to 15 కేజీస్ అనేది పెరిగితే అది హెల్దీ వెయిట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. మరి 15 కేజీస్ కంటే ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అయ్యారనుకోండి, అది ఊబకాయంలా మారడం కానీ అండ్ కొంతమందికి షీ సెక్షన్ చేస్తారండి, సిజరిన్ చేసి బేబీని తీస్తారు. అండ్ అలా ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా బేబీకి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో అది ఆఫ్టర్ చెప్తాను. బట్ ఏంటంటే ఎంత వెయిట్ పెరగాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 10 to 15 కేజీస్ వెయిట్ పెరిగితే అది హెల్దీ వెయిట్. ఈ 10 to 15 కేజీస్ కూడా ఎట్లా అంటే పెరగాలి, ఫస్ట్ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు 1, 2, 3 ఈ 3 monthsలో కూడా ఈ ఫస్ట్ త్రైమాసికంలో మినిమం 2 కేజీస్ అనేది పెరగాలి. అదైతే హెల్దీగా ఉన్నట్టు. మినిమం 2 కేజీస్, అది ఖచ్చితంగా 2 లేదా 3 కేజీస్ పెరిగితే అది హెల్దీగా, ఏం ప్రాబ్లం అనేది లేదు. బట్ కొంతమంది ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉండాల్సిన వెయిట్ కంటే కొంతమంది తగ్గిపోతారు. అది కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్లే, బట్ అలా తగ్గడం కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మినిమం ఒక 3 కేజీస్ అయినా 2 కేజీస్ అయినా సరే పెరిగితే అది పర్వాలేదు, అది అలా. అండ్ సెకండ్ ఫోర్త్ మంత్ నుంచి కూడా ఎవ్రీ మంత్ కూడా 2 కేజీస్ అనేది పెరుగుతారు ఎవ్రీ మంత్, లేదా 1.5 కేజీ లేదా 1 కేజీ. అంటే మినిమం 1 కేజీ కంటే తగ్గదు. 1 కేజీ నుంచి 2 కేజీస్ మధ్యలో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది ఎవ్రీ మంత్. అంటే 4th మంత్ నుంచి అండ్ ఫైనల్ 9th మంత్ వరకు కూడా ఉంటుంది. అండ్ 9th, 8th మంత్లో ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ అనేది నార్మల్గానే, అంటే ఆ సమయంలో ఇంకా స్పీడ్ అవుతుంది కదా, ఇంకంటే నెలలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. సో అలా నెలల దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా వెయిట్ గెయిన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. సో అది మనకి 8th, 9th మంత్లో అలా. అయితే మినిమము 10 to 15 కేజీస్ అయితే అది హెల్దీ వెయిట్, అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు అంటే ప్రెగ్నెన్సీ బిఫోర్ ఒక 45-50 ఉన్నారనుకోండి, ఆఫ్టర్ ఎంత ఉంటారు? ఇప్పుడు బిఫోర్ మీరు 45 అంటే ప్రెగ్నెన్సీ బిఫోర్ 50 కేజీస్ అనుకోండి మీరు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత 65-60 పెరిగితే అది నో ప్రాబ్లం, అది హెల్దీ. అండ్ 65 కంటే ఒక 70-80 కేజీస్ కూడా కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు. అలా అదేంటంటే చాలా డేంజర్ అంటే కొంతమందికి సిజరిన్ చేసి బేబీని తీయడం వస్తుంది. అలా ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఏంటంటే సిజరింగ్ చేసి బేబీని తీయాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే బేబీకి ఆక్సిజన్ అంటే అందకపోవడం ఇలాంటివంతా కూడా జరుగుతుంది. ఇంకా బేబీకి మెడకి బొడ్డుతాడు ముడి వేసుకోవడం ఇట్లాంటివంతా కూడా జరుగుతుంది. అలాగే కొంతమందికి ఏంటి నార్మల్ అనేది ఈజీ అనేది అవ్వదు. సో అంటే ఓవర్ వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి,
అండ్ ఆఫ్టర్ మనకి ప్రసవం అయిపోతుంది కదా, అప్పుడు ఇంకా వెయిట్ గెయిన్ అనేది అవుతూనే ఉంటారు. కొంతమంది చూడండి ఇంకా బేబీని కన్న తర్వాత బాగా హెవీగా ఓవర్ వెయిట్గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్రభావం వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది ఆటోమేటిక్గా ఇంకా లైఫ్లో రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మినిమం 10 to 15 kgs వరకు హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు 10 to 15 kgs ఉన్నారనుకోండి, అది హెల్దీ. ఈ 10 to 15 kgs వెయిట్ గెయిన్ అయ్యే విధంగా ఉండే విధంగా మాత్రమే మీరు హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తే బెటరు. అందుకే కదా ఎప్పుడు ఎవ్రీ మంత్ చెకప్స్కి వెళ్ళేటప్పుడు అసలు అంటే వెయిట్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే మరీ ఓవర్ వెయిట్ అయినా సరే ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఏమో బేబీకి అనే ఉద్దేశంతో మనకి ఎవ్రీ మంత్ కూడా ఇంకా వెయిట్ గెయిన్ ఎంత అయ్యారు అనేది చెక్ చేస్తారు. ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యారనుకోండి, కొంతమందికి డైట్ ప్లాన్ వేరే విధంగా ఇస్తారు డాక్టర్స్. నార్మల్ వెయిట్ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఒకలా ఉంటుంది డైట్ ప్లాన్. కాబట్టి 10 to 15 kgs అయితే అది మెయిన్. 10 to 15 kgs అనేది పెరగాలి. అండ్ ఇంకా బరువు పెరిగారనుకోండి, ఎందుకు పెరుగుతారో తెలుసా? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ కొంతమంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎవరికైతే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందనుకోండి, జెస్టేషనల్ డయాబెటీస్ వస్తే అది కొంతమంది మరీ బరువు అనేది మారిపోతారు, అదొకటి. అండ్ కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకొందరికి సమ్ ప్రెగ్నెన్సీలో హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల కానీ, అండ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ కొంతమందికి హార్ట్ అండ్ కిడ్నీస్ ఏవైనా వాటి ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ వాడారనుకోండి, వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. సో అది. అండ్ కొంతమందికి ఏంటంటే జీన్స్ పరంగా అంటే జన్యు పరంగా అంటే ఫ్యామిలీలో కొంతమంది వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటారు కదా, అలా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఇలా వెయిట్ గెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొంతమంది వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయిపోతారు. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీకు జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా మీరు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ జెస్టేషనల్ డయాబెటీస్ వన్స్ యాడ్ అయ్యింది అనుకోండి, కొంతమందికి ఓవర్ వెయిట్ అయిపోయి ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఈ డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే మీరు డైట్ అనేది చాలా హెల్తీగా మంచిగా మెయింటైన్ చేయాలి. సో ఆ డైట్ మెయింటైన్ చేయకపోతే ఈ ప్రాబ్లం వచ్చి మరీ ఓవర్ వెయిట్ అనేది అవుతారు. సో ఆ 10 to 15 kgs ఇది హెల్తీ వెయిట్. ఎంత ఉంటే నో ప్రాబ్లం. ఇది మీ డౌట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. కింద డిస్క్రిప్షన్లో స్కాన్ రిపోర్ట్స్ అన్ని వీడియోస్ కూడా లింక్స్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఫ్రీ టైం అప్పుడు ఒకసారి చూసి నచ్చితేనే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.